హాయ్ వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. టుడే మనము 2019లో జరిగిన ఏఎల్పి ఫెటర్ ట్రేడ్కి సంబంధించిన ఏవైతే రియల్ క్వశ్చన్స్ అడిగాడో ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫెటర్కి మనకి 75 క్వశ్చన్లు అనేవి ఉంటాయన్నమాట. 75 క్వశ్చన్స్ ఉంటాయి. సో 75 క్వశ్చన్స్కి మీకు టోటల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టరు దేని నుంచి వచ్చింది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ అనేది పలానా చాప్టర్ నుంచి వచ్చింది, ఈ క్వశ్చన్ అనేది పలానా దాని నుంచి వచ్చింది. సో మనం దేని నుంచి మనం అనాలిసిస్ చేసి చదవాలనేది ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇందులో చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ఏ ఫెయిలర్ గేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఫెయిలర్ గేజ్ అనేది దేనికి యూజ్ చేస్తారని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఎవరైనా సరే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీఐ డిప్లొమా ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు అయితే మీరు ఆల్రెడీ ఏదైనా ఒక ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు. వర్క్ చేసినప్పుడు రెండు పార్ట్ల మధ్య గ్యాప్ చెక్ చేయాలి. మ్యాటింగ్ ఆఫ్ ద టు చెక్ ద గ్యాప్ బిట్వీన్ ద టూ మ్యాటింగ్ పార్ట్స్. రెండు అసెంబుల్ చేసాము పార్ట్స్ని, ఆ అసెంబుల్లో నాకు చిన్న గ్యాప్ ఉందా లేదా చెక్ చేయాలి అనేటప్పుడు మనం ఫెయిలర్ గేజ్లు అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫెయిలర్ గేజ్ అనేది మనకి డిఫరెంట్ ఫెయిలర్ గేజెస్ అనేవి ఉంటుంది. ఒక సెట్ అనేది ఉంటుందన్నమాట. ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఇది ఒక బేస్ అనేసి అనుకుంటే దీని నుంచి 1 2 3 4 5 6 7 ఈ విధంగా మనకి బ్లేడ్స్ కలిగి ఉంటాయి అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ బ్లేడ్ అనేది ఒక డైమెన్షన్ని కలిగి ఉంటుందన్నమాట. సో ఈ బ్లేడ్ యూజ్ చేసినప్పుడు ఈ మ్యాటింగ్ పార్ట్ ఓకే ఉందా లేదా అన్నది చెక్ చేయవచ్చు అనమాట. సో మనకి ఫెయిలర్ గేజ్ అనేది దేనికి యూజ్ అవుతుంది? టు చెకింగ్ ద గ్యాప్ బిట్వీన్ ద మ్యాటింగ్ పార్ట్స్. మ్యాటింగ్ పార్ట్స్ అంటే రెండు జాయినింగ్ పార్ట్స్ని మనము మ్యాటింగ్ పార్ట్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ పార్ట్ మ్యాటింగ్ చేసాం కలిపాం. నా మధ్యలో ఉన్న గ్యాప్ ఉందో లేదో చెక్ చేయాలి. ఆ గ్యాప్ చెక్ చేయడానికి యూజ్ చేసేదే మనము ఫెయిలర్ గేజ్ అనేసి చెప్పడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు ఈ ఫెయిలర్ గేజ్ అనేది మనకి ఏ కాన్సెప్ట్లో వచ్చి ఉంటుంది మేబీ. సో మెజరింగ్ టూల్స్ అనేసి ఉంటాయి అన్నమాట. మెజరింగ్ టూల్స్ ఓకేనా, నెక్స్ట్ ఫినిషింగ్ టూల్స్, హోల్డింగ్ టూల్స్, స్ట్రైకింగ్ టూల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వన్ ఆఫ్ ద టాపిక్ మనకి మెజరింగ్ టూల్. ఫెయిలర్ గేజ్ అనేది మనకి మెజరింగ్ టూల్స్లోకి రావడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్రెడీ ఏవైతే అక్కడ క్లిక్ చేశానో అదే ఆన్సర్ అనమాట. ఏది? టు చెక్ ద గ్యాప్ బిట్వీన్ ద మ్యాటింగ్ పార్ట్స్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఏ మెటల్స్ ఎబిలిటీ టు విత్స్టాండ్ వియర్, అబ్రిషన్ అండ్ పెనట్రేషన్ ఈజ్ కాల్డ్ అని అడిగాడు అనమాట. సో ఇది ఈ ప్రశ్న అనేది మనకి ఎందులోంచి వచ్చిందంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్స్ అనే కాన్సెప్ట్ నుండి రావడం జరిగింది. ఓకేనా, మనకి కాన్సెప్ట్స్ అనేవి మనకి క్లాస్లో నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఆ కాన్సెప్ట్స్ కానీ మీరు విన్నట్లయితే ఇవి ఈజీగా మనం ఆన్సర్ చేసేయవచ్చు. సో ఇందులో మనకి 4 ప్రాపర్టీలు ఇచ్చాడు. హార్డ్నెస్, టఫ్నెస్, మలయబిలిటీ, బ్రిటిల్నెస్ అని ఇచ్చాడు అనమాట. సో నీకు ఆన్సర్ తెలియకపోయినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్ తెలియదు కానీ మిగతా ఆన్సర్ తెలుసండి. సో అవి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా, 12 ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో నీకు 8 ప్రాపర్టీస్ వచ్చు, 4 ప్రాపర్టీస్ రావు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడిగింది అనేసి అనుకోండి, మీకు ఏవైతే వచ్చో అవి ఎలిమినేట్ చేసుకొని ఆన్సర్ అనేది ఈజీగా చెయ్యవచ్చు. సో ఇప్పుడు నాకు ఏమంటున్నాడు? విత్స్టాండ్ ద వియర్, అబ్రిషన్ అండ్ పెనట్రేషన్. నువ్వు ఏదైనా సరే అప్లైడ్ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు నీకు వియర్ తట్టుకునే, అంటే అరిగిపోకూడదు తరిగిపోకూడదు అంటారు కదా, అంటే తట్టుకునే శక్తి వియర్ కెపాసిటీ ఉండాలి. మరి అబ్రిషన్ అంటే ఏదైనా ఒక మెటీరియల్ని నువ్వు రబ్ చేసినప్పుడు దానిని కట్ చేసే గుణం అనేది ఉండాలి. నెక్స్ట్ మనకి పెనట్రేషన్ కూడా విత్స్టాండ్ చేసుకునేది ఉండాలి. సో ఆ ప్రాపర్టీనే మనము హార్డ్నెస్ ప్రాపర్టీ అనేసి అనడం జరుగుతుందండి. హార్డ్నెస్ ప్రాపర్టీ అనమాట. సో హార్డ్నెస్, ఒక టూల్ అనేది హార్డ్నెస్గా ఉందనేసి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది, ఈ పెన్ అనేది హార్డ్నెస్గా ఉందా లేదనేసి నేను ఇప్పుడు టెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా క్లిక్ చేసాం అనుకోండి, ఫోర్స్గా క్లిక్ చేసినప్పుడు తట్టుకుంటుందా లేదా? తట్టుకుంటుంది, విత్ స్టాండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి
పెనట్రేట్ అంటే కదిలిపోకుండా ఉంటుంది అనమాట. పెనట్రేషన్ అంటారు కదా, అదే పెనట్రేట్ అయిందా లేదో చూడంటారు. అంటే ఆ ప్లేస్ నుంచి మనకి అప్లై చేసినప్పుడు మూవ్ అయిందా లేదా అని అంటారు అనమాట. అప్పుడు ఆ ప్రాపర్టీని అంటే ఇది హార్డ్నెస్ని కలిగి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెన్సిల్ పెట్టామనుకోండి, పెన్సిల్ని ఇలా కొట్టామనేసి అనుకోండి, అది ఇరిగిపోతుంది అనమాట. అంటే ఏంటి, తట్టుకోగలిగిందా, తట్టుకోలేదు. సో హార్డ్నెస్ అనేది ఈ 3 వాటి తాలూకా మనకి ప్రాపర్టీస్ని చెప్తుంది. వియరు, అబ్రేషను అండ్ పెనట్రేషన్ అనమాట. సో మిగతావి ఏంటండి మిగతావి ఏంటంటే మనకి టఫ్నెస్ అనమాట. టఫ్నెస్ అంటే నీకు రిపీటెడ్ బ్లోస్ వేసావు అనుకోండి, ఏదైనా ఒక మెటీరియల్ మీద రిపీటెడ్ బ్లోస్ వేసినప్పుడు ఓకేనా, తట్టుకునే శక్తిని మనకి టఫ్నెస్ అనేసి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రిపీటెడ్ బ్లోస్ అనేది గుర్తుంచుకోవాలి. మలయబిలిటీ అంటే ఏంటంటే, మలయబిలిటీ అంటే ఏదైనా ఒక మెటీరియల్ మీద మనము బై హ్యామరింగ్ లేదా రాడ్స్ లేదా హ్యామరింగ్ యూజ్ చేసి థిన్ షీట్స్గా కవర్ చేయడాన్ని, థిన్ షీట్స్గా మనం కన్వర్ట్ చేయడాన్ని మనం మలయబిలిటీ ప్రాపర్టీ కలిగి ఉందని చెప్తాం అనమాట. ఏదైనా ఒక మెటీరియల్ ఉంది, మెటీరియల్ దాన్ని బై హ్యామరింగ్ అంటే హ్యామరింగ్ చేసైనా రోలింగ్ చేసైనా సరే మనం ఏం చేస్తామంటే థిన్ షీట్స్గా మనము కన్వర్ట్ చేయడాన్ని మనము మలయబిలిటీ ప్రాపర్టీ ఉంది ఆ మెటీరియల్కి అనేసి చెప్పడం జరుగుతుందనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి బ్రిటిల్నెస్ అండి. బ్రిటిల్నెస్ అంటే మనకి సో పగిలిపోయే స్వభావము. ఓకే, ఎగ్జాంపుల్ మనకి క్యాస్ట్ ఐరన్. సో ఇప్పుడు ఏదైనా ఒక గ్లాస్ తీసుకునేటప్పుడు దాన్ని బ్లో ఇచ్చినప్పుడు దాన్ని పగిలిపోతుంది అనమాట. సో బ్రిటిల్నెస్ ప్రాపర్టీని అది కలిగి ఉంది కాబట్టి అక్కడ మనకి ఆ ప్రాపర్టీని చూపిస్తుంది అనమాట. అదే నువ్వు వేరే మెటీరియల్ని మనం క్లిక్ చేసినప్పుడు బ్రిటిల్నెస్ ప్రాపర్టీ కొన్నిటికి ఉండాలి, కొన్నిటికి ఉండకూడదు అనమాట. సో ఏంది అది అనేది కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేయబడుతుంది. సో దీనికి మాత్రం హార్డ్నెస్ అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ గ్లోబ్ వాల్వ్ అండి. గ్లోబ్ వాల్వ్ తాలూకా పర్పస్ ఏంటి, ఇన్ ఏ పైప్ లైన్ అండి. ఒక పైప్ లైన్ అనేది కంప్లీట్గా ఉండేటప్పుడు మనకి టీ జాయింట్స్ ఉంటాయి, యూనియన్ జాయింట్స్ ఉంటాయి, ఎల్బోస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి కాన్సెప్ట్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైప్ ఆఫ్ వాల్వ్ అంటే ఏంటి, సో ఏ వాల్వ్ దేనికి ఉపయోగపడుతుంది, నాన్ రిటర్న్ వాల్వ్ అంటే ఏంటి, ఓకేనా, ఇవన్నీ మనకి డిస్కస్ చేయబడుతుంది. సో వన్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటేనే నువ్వు ఈ క్వశ్చన్లకి ఏదైనా సరే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో ఇందులో గ్లోబ్ వాల్వ్, గ్లోబ్ షేపు కలిగిన వాల్వ్ అనమాట. ఓకే, మెకానికల్లో మీకు కొంత కాన్సెప్ట్ తెలిసినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. గ్లోబ్ వాల్వ్ ఏం చేస్తుంది అంటే మనకి ఇట్ కంట్రోల్స్ ద వాటర్ ఫ్లో అండి. ఓకేనా, వాటర్ ఫ్లోని మనకి కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది పైప్ సిస్టమ్ అనేది ఉందండి. ఈ పైప్ సిస్టంలో ఇక్కడ వాల్వ్ పెట్టామనుకోండి, ఆ వాల్వ్ ఏం చేస్తుందంటే మనకి ఇలా దీన్ని పైన ఈ పార్ట్ అనేది పైన ఉంటుంది ఇప్పటి వరకు వాల్వ్ అనేది. సో ఈ వాల్వ్ ఏంటంటే ఒకసారి డౌన్ చేసినప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. వాటర్ ఫ్లో అనేది ఇక్కడ కంట్రోల్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి ఏం చెప్తుంది గ్లోబ్ వాల్వ్, ఇట్ కంట్రోల్స్ ద వాటర్ ఫ్లో అనేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, వెన్ ద సైజ్ ఆఫ్ ఏ స్మాలెస్ట్ హోల్, ఒక స్మాలెస్ట్ హోల్ తాలూకా సైజ్ అనేది ఈజ్ బిగ్గర్ దాన్ ద సైజ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాఫ్ట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ ఏఆర్ యాన్ అనేసి అన్నాడండి. అంటే ఏంటంటే ఇది ఫిట్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అంటే మిషన్ డిజైన్ అనేసి మనకు వస్తుంది టాపిక్, అందులో మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైప్ ఆఫ్ ఫిట్స్ అనేవి మనకి ఏదైనా సరే ఒక షాఫ్ట్ కానీ హోల్ బేసెస్ సిస్టంలో కానీ మనకి ఈ ఫిట్ అనేది మనకి చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫిట్స్ అనేవి మనకి ఎన్ని విధాలుగా ఉంటాయంటే, ఇప్పుడు ఫిట్ అనేది మనకి ఎన్ని విధాలుగా ఉంటుందంటే 3 టైప్స్లో మనకి ఉండడం జరుగుతుంది అనమాట. ఏంటంటే ఆ 3 టైప్ అంటే, ఒకటి మనకి క్లియరెన్స్ ఫిట్, రెండోది మనకి ట్రాన్సిషన్ ఫిట్, మూడోది ఇంటర్ఫీరెన్స్ ఫిట్ అనమాట. సో క్లియరెన్స్ ఫిట్, ట్రాన్సిషన్ ఫిట్, ఇంటర్ఫీరెన్స్ ఫిట్ అనమాట. సో ఏంటండి ఇది ఎలా తెలియాలి మనకంటే, హోల్ సైజ్ అయితే ఎప్పుడైతే షాఫ్ట్ కంటే పెద్దదిగా ఉన్నదో అది మనకి క్లియరెన్స్ ఫిట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో దీనికి ఆపోజిట్లో ఉన్నదే మనకి ఇంటర్ఫీరెన్స్ ఫిట్ అనమాట. ఇంటర్ఫీరెన్స్ ఫిట్ అనేది హోల్ సైజ్ అనేది మనకి ఏమవుతుందంటే తక్కువగా ఉంటుంది, సాఫ్ట్ సైజ్ అనేది పెద్దదిగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 2 ఈక్వల్గా లేదా తక్కువ టాలరెన్స్ ఉంటే దాన్ని ట్రాన్సిషన్ ఫిట్గా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు హోల్ సైజ్ అనేది పెద్దదిగా ఉన్నది, సాఫ్ట్ అనేది చిన్నదిగా ఉన్నది కాబట్టి అప్పుడు యూజ్ చేసే ఫిట్ ఏమవుతుందంటే మనకి క్లియరెన్స్ ఫిట్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి,
సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఏ గో గేజ్ అని అడిగాడండి. సో ఇక్కడ ఏంటండి, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి మళ్ళీ వెళ్ళాడు అనమాట. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, మార్కింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకు వస్తున్నాయి అనమాట. సో ఆ టాపిక్లో భాగంగా మనకి గో గేజ్ తాలూకు యూజ్ ఏంటి అని అడిగాడు అనమాట. మనకి మెకానికల్ వర్క్షాప్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక గో గేజ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక గో గేజ్ అంటే ఈ గేజ్ కానీ ఈ పోర్షన్ కానీ మనం చెక్ చేసినప్పుడు ఈ పోర్షన్ కానీ ఎంటర్ అయితే అది ఓకే అయ్యింది, గో ఓకే అయ్యింది. అదేవిధంగా ఇంకొక పోర్షన్ ఎంటర్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నో గో పోర్షన్ ఉంటుందన్నమాట. సో ఈ పోర్షన్ అనేది ఎంటర్ అవ్వకూడదు అప్పుడు. సో అప్పుడు నీకు కరెక్ట్గా ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే గో గేజ్ అనేది ఎంటర్ అవ్వాలి, నో గో గేజ్ అనేది ఎంటర్ అవ్వకూడదు. అప్పుడే కదా నువ్వు వేసిన హోల్ కానీ ఏదైనా సరే రింగ్ కానీ చెక్ చేయాలంటే మనం ఈజీగా గో గేజ్ ద్వారా చెక్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు గో గేజ్ అనేది ఏం చెప్తుంది, టు చెక్ ద సైజ్ ఆఫ్ ఏ హోల్ అండి. టు చెక్ ద సైజ్ ఆఫ్ ఏ హోల్. ఒక హోల్ ఉంది, ఆ హోలు ఓకే ఆర్ నాట్ ఓకే చెప్పేదే మనకి గో గేజ్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. సో గో గేజ్ అనేది మనకి ఇక్కడ ఏంటి, హోల్ తాలూకు సైజుని చెక్ చేయొచ్చు. నో గేజ్ కూడా మనకి హోల్ తాలూకు సైజుని చెక్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది మాస్ ప్రొడక్షన్లో భాగంగా ఈ గేజ్ సిస్టమ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి. సో వాట్ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ అనేసి అడిగాడండి. మోస్ట్ ఎఫెక్టివ్గా పనిచేసే మెయింటెనెన్స్ ఇచ్చిన ఆప్షన్లో ఏది అని అన్నాడు అనమాట. ఎప్పుడైనా సరే మనకు ప్రాబ్లం రాకముందే దానికి మెయింటెనెన్స్ చేసి రెడీగా ఉంచుకుంటే ఆ మెయింటెనెన్స్ని మనము ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటాం అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటాయన్నమాట. వన్స్ నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు రియాక్ట్ అయితే అది ఒక టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ అవుతుంది. నెక్స్ట్ బాగా ప్రాబ్లం రిపీట్గా వస్తే దాన్ని ఒక మెయింటెనెన్స్ అంటాము. సో కంటిన్యూగా అదే ప్రాబ్లం ఎక్కువ సార్లు వస్తే దాన్ని ఒక మెయింటెనెన్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారంగా చూస్తే మనకి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది ఇక్కడ మోస్ట్ ఎఫెక్టివ్గా మనకి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ఏదైనా ఒక మిషన్ బ్రేక్ డౌన్ అవుతుందని నీకు ఆల్రెడీ ముందే తెలుస్తుంది. సో నువ్వు దాన్ని ఏం చేస్తావంటే ప్రిడిక్ట్ చేసి నువ్వు దాన్ని మంత్లీ వైజ్ చేయాలా, వీక్లీ వైజ్ మెయింటెనెన్స్ చేసుకోవాలా, లేకపోతే ఇది 6 monthsకి ఒకసారి చేయాలనేది డిసైడ్ చేసి దాన్ని ముందుగానే మెయింటెనెన్స్గా చేస్తావు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీ తాలూకు బైక్ ఏమైనా సరే ఉన్నట్లయితే దానిని మనము ఎవ్రీ 2 monthsకి లేదా 1500 kilometers లేదా 2000 kilometersకి సర్వీసింగ్కి ఇవ్వాల్సి ఉంటుంది. దానినే మనము ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్లానెడ్ వైజ్గా మనం చేస్తున్నాం కాబట్టి. సో మీరు ఇవ్వలేదు ఆ బైక్ని, అప్పుడు ఏమవుతుందంటే ఆ బైక్ అనేది నీకు ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది, మైలేజ్. ఎందుకంటే లోన ఫిల్టర్స్ అనేవి చోకప్ అవ్వచ్చు, నీకు తర్వాత గేర్స్ అనేవి అరగవచ్చు, బెల్ట్స్ అనేవి అరగవచ్చు. కాబట్టి సో నువ్వు ప్రాపర్గా మెయింటెనెన్స్ లూబ్రికేషన్ ఉండకపోవడం వల్ల డ్యామేజ్ అవుతుంది. కాబట్టి సో అది మేబీ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, నెక్స్ట్ షట్ డౌన్ అవ్వచ్చు. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి నువ్వు దాన్ని కరెక్ట్ చేసావంటే దాన్ని కరెక్ట్ మెయింటెనెన్స్ అని అంటారనమాట. సో ఇందులో 4 వాటిల్లో మోస్ట్ ఎఫెక్టివ్ ఏంటంటే ఇచ్చిన వాటిల్లో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ యూ వాంట్ టు డ్రిల్ ఏ హోల్ ఇన్ ఏ స్విచ్ బోర్డ్, ఒక స్విచ్ బోర్డ్లో నీకు ఒక హోల్ డ్రిల్ చేయాలి అనేసి అనుకున్నావు. ఓకేనా, దెన్ యూ విల్ యూజ్ నువ్వు ఏది యూజ్ చేస్తావు అని అడుగుతున్నాను అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా మనకి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. సో ఇక్కడ కంటెస్ట్ పెట్టే పద్ధతి అనేది మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకొని అప్పుడు ఈ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా. సో నాకు స్విచ్ బోర్డ్లో డ్రిల్ చేయాలంటే ఎటువంటి డ్రిల్లింగ్ మిషన్ యూజ్ చేస్తావు అంటే నాకు సింపుల్గా ఆ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ ఉంటే ఈజీగా నేను డ్రిల్లింగ్ అనేది వేయవచ్చు. సో హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ అనేది నాకు రైట్ ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, పిల్లర్ డ్రిల్లింగ్ మిషను, రేడియల్ డ్రిల్లింగ్ మిషన్, ఇవి పెద్ద అనమాట. బెంచ్ డ్రిల్లింగ్ మిషన్ ఇవి వర్క్షాప్లో కానీ ఇండస్ట్రీలో కానీ అవి ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట అవి మిషన్స్. సో అక్కడికి వెళ్ళి మనం వర్క్ చేయవలసి వస్తుంది. సో హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ అనేది మనకి పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషను. సో అది ఈజీగా అక్కడ హ్యాండ్ మనం ఈజీగా డ్రిల్ అనేది వేయవచ్చు అనమాట. సో అక్కడ అడిగిన క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాకింగ్ నట్స్, ఓకేనా, ఒక నట్టుని
మనము లాక్ చేయాలి అనేసి అనుకోండి. ఒక నట్టు ఇక్కడ థ్రెడ్ ఉందండి, థ్రెడ్ ద్వారా మనం నట్టుని లాక్ చేయాలి అనేసి అనుకుంటున్నాం. మీకు మిషన్ డిజైన్స్లో నట్స్ గురించి, థ్రెడ్స్ గురించి, స్క్రూస్ గురించి వస్తుంది, అక్కడ నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది అనమాట. ఈజ్ ఏ స్లాట్ కట్ ఆఫ్ ఏ అక్రాస్ ద నట్టు. ఓకే, ఆ నట్టు మీద మనకి ఏంటంటే ఒక హాఫ్ వే క్రాస్ కట్ ఉంటుందన్నమాట. హాఫ్ వే క్రాస్ కట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా నట్ అనేసి అనుకోండి, దీంట్లో మనకి ఏంటంటే హాఫ్ వే క్రాస్ కట్ అనేది ఉంటుంది అనేసి అంటున్నాడు. అక్రాస్ ద నట్కి హాఫ్ వే కట్ అనేది ఉంటుంది. ఆ నట్టు ఏది అనేసి మనకు అడుగుతున్నాడు అనమాట ఆప్షన్ నుంచి. దానినే మనము సాన్ నట్ అని అంటామంట. స్వాన్ నట్స్ అనమాట. స్వాన్ నట్స్ అనేసి అనడం జరుగుతుంది. ఓకేనా. సో మిగతావి స్లాటెడ్ నట్టు, క్యాస్టల్ నట్టు, గ్రూవ్డ్ నట్ అనేవి కాన్సెప్ట్లో నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి. సో హౌ కెన్ అల్యూమినియం బి ఐడెంటిఫైడ్ విజువల్గా నువ్వు అల్యూమినియం టూల్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తావు? ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ వర్క్ పీసెస్ మేడ్ ఆఫ్ అల్యూమినియం, బ్రాస్, కాపర్ అండ్ మైల్ స్టీల్ అనమాట. 4 types ఆఫ్ మెటీరియల్స్ నీకు అక్కడ పెట్టడం జరిగింది. నువ్వేం చేస్తావు అంటే ఇందులో నాకు అల్యూమినియం ఏదో చెప్పండి అని అనేటప్పుడు నువ్వు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తావు అంటే అల్యూమినియం అనేది చూడటానికి మెరుస్తుంది, సిల్వరీ ఎపిరియన్స్ అనేది కలర్ అనేది అల్యూమినియంకి ఉంటుంది. ఆ విధంగా మనం ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. సో అబ్జర్వింగ్ ద సిల్వరీ ఎపిరియన్స్ అనమాట. సిల్వర్ కలర్ ఎపిరియన్స్ అనేది నీకు ఆ మెటీరియల్ మీద ఏదైతే ఉంటుందో అదే నీకు అల్యూమినియం మెటీరియల్ అనమాట. సో ఇది కాన్సెప్ట్ బేస్డ్ అనమాట, కంప్లీట్గా కాన్సెప్ట్ బేస్డే. నీకు కంఠస్థ పెడితే ఏం ప్రాబ్లమే, నీకు యూజ్ ఏమి ఉండదు అనమాట నీకు. నెక్స్ట్, ట్విస్ట్ డ్రిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ అని అంటున్నాడండి. ట్విస్ట్ డ్రిల్స్ అనేవి ఏ మెటీరియల్తో ఇక్కడ తయారవుతే ఇచ్చిన దాంట్లో అని అడిగాడు అనమాట. సో మనకి ట్విస్ట్ డ్రిల్ అనేది కటింగ్ చేసేది మనకి యూజ్ చేసేది, అవునా కాదా? ట్విస్ట్ డ్రిల్స్ అనేవి కటింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో కటింగ్ చేయాలంటే మనకి స్ట్రెంత్ ఎక్కువగా ఉండాలి. ఆ మెటీరియల్ ఏది అంటే మనకి హై స్పీడ్ స్టీల్ అండి. ఓకేనా. హై స్పీడ్ స్టీల్ని మనము డ్రిల్ బిట్స్ని మనకి ఈ ట్విస్ట్ డ్రిల్కి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి. సో ద నంబర్ ఆఫ్ ఫండమెంటల్ టాలరెన్సెస్ ఇన్ ద ఇండియన్ స్టాండర్డ్ సిస్టమ్ అని అంటున్నాడు అనమాట. ఇండియన్ స్టాండర్డ్ సిస్టంలో నెంబర్ ఆఫ్ టాలరెన్సెస్ మనకి ఎన్ని ఉన్నాయంటే టోటల్గా మనకి 18 మనకి టాలరెన్సెస్ అనేవి ఉండడం జరిగింది. ఓకేనా. 18 టాలరెన్సెస్ అనేవి ఉండడం జరిగింది. అయితే దీనికి ఏ గ్రేడ్ ఫినిష్ కావాలి అనేటప్పుడు మనకి తెలుసుకోవాలన్నమాట. వాడు అడుగుతాడు. సో 18 గ్రేడ్లో మనకి స్టార్టింగ్ నుంచి మనకు వచ్చేది ఏంటంటే IT01, నెక్స్ట్ IT0, నెక్స్ట్ IT1 నుంచి ఓకే IT4 అనమాట. IT4 నెక్స్ట్ IT5 నుంచి IT5 టు IT12 అనమాట. సో ఈ విధంగా మనకు ఉన్నట్లయితే ఏదైతే గ్రేడు అంటే ఇక్కడ మనకి టాలరెన్స్ అనమాట. టాలరెన్స్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి టోటల్గా మనకి IT12 నుంచి IT18, IT16 అండి. సో ఇదేంటిది 18 కదా ఉండాలంటే IT01 అనేది ఒక టాలరెన్స్ సిస్టము, IT0 అనేది ఒక టాలరెన్స్ సిస్టము. ఈ రెండు మరియు 1 to 16, 16 + 2 18 అనమాట. సో టోటల్గా ఇండియన్ టాలరెన్స్ సిస్టంలో ఎన్ని ఉన్నాయి మనకి 18 గ్రేడ్ సిస్టమ్లు అనేది ఉండడం జరిగింది. ఓకేనా. సో కాన్సెప్ట్లో మనకి నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందండి. ఓకే. ద సర్ఫేస్ కనెక్టింగ్ క్రస్ట్ అండ్ రూట్ ఆఫ్ ఎ థ్రెడ్ ఈజ్ కాల్డ్ ఆర్ టర్మ్డ్ యాజ్ అని అంటున్నాడు అనమాట. సో మనకి థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక మెటీరియల్ మీద నేను థ్రెడ్ వేయాలనేసి అనుకోండి, ఇలా మనకి వీ షేప్ అనేది రావడం జరుగుతుంది, అవునా కాదా? ఇలా వీ షేప్ అనేది మీరు పెద్దగా చేసినట్లయితే చూస్తే కనబడుతుంది అనమాట. ఓకేనా. వీ షేప్ అనేది మనకి కనబడడం జరుగుతుంది. ఇప్పుడు షాఫ్ట్ అనేసి అనుకోండి, ఇది ఏదైనా ఒక మెటీరియల్ అనేసి అనుకోండి. సో ఈ మెటీరియల్కి మనకి ఇక్కడ ఈ పాయింట్కి ఓకేనా క్రస్ట్ రూట్ అంటే ఎప్పుడైనా చూడండి, ఈ డౌన్ సైడ్ ఉన్నదాన్ని రూట్ అంటామండి, లోన్ ఉన్నదాన్ని రూట్ అనేసి అంటాము, దీన్ని రూట్ అనేసి అంటాము. ఈ పైన ఉన్న దాన్ని మనము క్రస్ట్ అనేసి అంటామండి. క్రస్ట్ అనమాట. సో వాడు ఏమన్నాడు, ద సర్ఫేస్ కనెక్టింగ్ అంటే ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ సర్ఫేస్ కనెక్టింగ్ ఒక రూట్ని మరియు క్రస్ట్ని కలిపే పోర్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. దాన్నే మనము ఫ్లాంక్ అంటామండి.
ఫ్లాంక్ అనేది మనకి రూట్ని క్రస్ట్ని కనెక్ట్ చేస్తుంది. సో దానిని మనం ఫ్లాంక్ అంటాము. ఓకేనా. ఫ్లాంక్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ వన్ కటింగ్ ఎడ్జ్ అండి. ట్విస్ట్ డ్రిల్స్లో మనకి ఫ్లాంక్ అనేది ఒక కటింగ్ ఎడ్జ్గా యాక్టింగ్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వన్, విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ రేసెస్ ఆఫ్ బాల్ బేరింగ్స్ అని అంటున్నాడండి. బాల్ బేరింగ్స్కి మనకు తయారు చేయాలంటే ఏ మెటీరియల్ తాలూకా రేసెస్ ఉపయోగపడతాయని అంటున్నాడు అనమాట. సో మనకి క్రోమియం స్టీల్ తాలూకా రేసెస్ని మనకి బాల్ బేరింగ్స్ తయారు చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, సో విచ్ హ్యాండ్ టూల్ ఈజ్ యూజ్డ్ టు ఫార్మ్ ఇంటర్నల్ థ్రెడ్ ఇన్ ఏ హోల్ అనేసి అంటున్నాడు అనమాట. సో వర్క్షాప్ టెక్నాలజీలో మనకి ట్యాప్ డై అనేసి వస్తుందన్నమాట. ట్యాప్ అనేది టూలు మనకి ఇంటర్నల్ థ్రెడ్స్ని మనకి డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. డై అనే టూలు మనకి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ని కట్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకు అడిగింది ఇంటర్నల్ థ్రెడ్ కాబట్టి ట్యాప్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ట్యాప్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. డ్రిల్ అనేది ఏదైనా ఒక మెటీరియల్లో డ్రిల్ వేయాలి, ఆ దాన్ని డ్రిల్ అంటాము బై యూజింగ్ ఏ డ్రిల్ బిట్ అండ్ డ్రిల్లింగ్ మిషను. రేమర్ అనేది ఆల్రెడీ డ్రిల్డ్ హోల్ని మనకి ఎన్లార్జ్ చేయడానికి యూజ్ చేయొచ్చు అండ్ ఫినిషింగ్ చేయడానికి యూజ్ చేసేదే రేమర్ అండి. సో ప్రతి టూల్ తాలూకా అప్లికేషన్ మీరు తెలుసుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, ఇన్ ద హోల్ బేసిస్ సిస్టమ్, హోల్ సాఫ్ట్ బేసిస్ సిస్టంలో ఇక్కడ హోల్ బేసిస్ అన్నాడు, హోల్ సాఫ్ట్ బేసిస్ కూడా అంటారనమాట. ద హోల్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. హోల్ సైజ్ అనేది ఎక్కడా మారలేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఓకేనా. ద సైజ్ ఆఫ్ ద డాష్ ఈజ్ వ్యారీడ్ టు గెట్ ద డిజైర్డ్ ఫిట్ అని అంటున్నాడు అనమాట. ఫిట్స్ అని ఆల్రెడీ చెప్పాను కదా, 3 టైప్స్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి. ఒకటి క్లియరెన్స్ ఫిట్, 2 ఇంటర్ఫీరెన్స్ ఫిట్, 3వది ట్రాన్సిషన్ ఫిట్ అని చెప్పాను. అయితే హోల్ అనేది కాన్స్టెంట్గా ఉన్నది. డిపెండింగ్ అపాన్ ద షాఫ్ట్ బట్టి మనకు ఆ ఫిట్ అనేది మారుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు షాఫ్ట్ అనేది నాకు ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, డ్రిల్ చక్స్ ఆర్ ఫిట్టెడ్. డ్రిల్ చక్స్ ఉంటాయి కదా, ఆ డ్రిల్ చక్స్ అంటే మనకి ఫిక్సింగ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. డ్రిల్ చక్స్ అనేవి అవి ఫిట్టెడ్ ఎక్కడ, ఆన్ ద డ్రిల్లింగ్ మిషన్. డ్రిల్లింగ్ మిషన్ మీద ఫిట్ చేస్తారు. ఓకేనా. మిషన్ స్పిండిల్ బై మీన్స్ ఆఫ్ అవి ఎక్కడ డ్రిల్లింగ్ మిషన్ స్పిండిల్లో ఒక పార్ట్లో పెడతారు. ఆ పార్ట్ పేరు ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సో దానినే మనము ఆర్బర్ అని అంటాం అనమాట. ఓకేనా. ఆర్బర్లో మనం ఏం చేస్తామంటే డ్రిల్ చక్స్ని మనం పెట్టడం జరుగుతుంది. ఓకేనా. అవి మిషన్ స్పిండిల్స్ మీద ఉంటాయి. ఓకేనా. డ్రిల్లింగ్ మిషన్, మిల్లింగ్ మిషన్ తాలూకా స్పెసిఫికేషను, దాని తాలూకా యూజ్ అండ్ ఎక్స్ప్లెనేషను అక్కడ మనం ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ నాన్ రిటర్న్ వాల్వ్ ఇన్ ఏ వాటర్ పైప్ లైన్స్ అన్నాడండి. ఇప్పటికే ఆల్రెడీ వాల్వ్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. గ్లోబ్ వాల్వ్ తాలూకా ఫంక్షన్ ఏంటని అడిగాడు. సో ఇట్ కంట్రోల్స్ ద వాటర్ ఫ్లో. ఓకేనా. నాన్ రిటర్న్ వాల్వ్ తాలూకా ఫంక్షన్ ఏంటని అడుగుతున్నాడు వాటర్ పైప్ లైన్లో. ఇది కూడా సేమ్. అంటే ఏంటంటే ఏదైనా ఒక వాటర్ లైను పాసేజ్ అయ్యింది. సో ఇక్కడ మనకి ఒక వాల్వ్ పెట్టాడు, ఇక్కడ ఒక వాల్వ్ పెట్టాడు. ఈ వాల్వ్ నుంచి ఇటువైపు వెళ్తుంది, కానీ మళ్ళీ ఇటువైపు డైరెక్షన్ని రానివ్వకంటే చేసే వాల్వే మనకి నాన్ రిటర్న్ వాల్వ్. అంటే రిటర్న్ అవ్వనవుతుంది అనమాట. వన్స్ పాస్ అవ్వడమే, నీకు రిటర్న్ అనేది అవ్వదు. సో వన్ వే ఫ్లో మాత్రమే యాక్సెస్ ఇచ్చేదే మనకి నాన్ రిటర్న్ వాల్వ్ అండి. ఇట్ ఎనేబుల్స్ ఓన్లీ వన్ వే ఫ్లో అండి. వన్ వే ఫ్లో, ఓన్లీ ఒక వే ఫ్లో మాత్రమే అవ్వాలి, నువ్వు రిటర్న్ రావడానికి వాటర్ అవ్వదు. సో ఆ ఫంక్షన్ని మనము నాన్ రిటర్న్ వాల్వ్ ఫంక్షన్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, ద టైప్ ఆఫ్ థ్రెడ్ యూజ్డ్ ఇన్ ద లీడ్ స్క్రూ ఆఫ్ ఏ లేత్ అని అన్నాడు. వర్క్షాప్ టెక్నాలజీలో వస్తుంది మనకిది. సో లీడ్ స్క్రూ అంటే ఏంటి, అండ్ టెయిల్ స్టాక్ అంటే ఏంటి, హెడ్ స్టాక్ అంటే ఏంటి, దాంతో యూజ్ ఏంటి, క్రాస్ స్లైడ్ ఎక్కడ ఉంటుంది, టాప్ స్లైడ్ ఎక్కడ ఉంటుంది, బెడ్ అనే అంటే ఏంటి, ఇవన్నీ మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ లీడ్ స్క్రూ అనమాట. సో మనకి లేత్ మిషన్ తీసుకున్నట్లయితే మనకి ఈ డౌన్ సైడ్లో ఒక రాడ్ అనేది ఉంటుందన్నమాట. ఈ డౌన్ సైడ్లో ఒక రాడ్ అనేది ఉంటుంది. ఆ రాడ్ మీద ఒక స్క్రూస్ ఈ విధంగా థ్రెడ్స్ ఉంటాయి అనమాట. ఆ థ్రెడ్స్ ఏంటని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఆ థ్రెడ్ ఏంటంటే మనకి స్క్వేర్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తారండి. ఓకేనా.
స్క్వేర్ థ్రెడ్ అనేది మనకి లీడ్ స్క్రూలో మనకి యూజ్ చేసే స్క్రూ ఏంటంటే మనకి థ్రెడ్ ఏంటంటే లేత్ థ్రెడ్ ఏ టైప్ ఆఫ్ థ్రెడ్ యూజ్ చేస్తారంటే స్క్వేర్ థ్రెడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. స్క్వేర్ థ్రెడ్కి ఏంటంటే కొద్దిగా స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్ టు డ్రా ఇన్ టు ద థిన్ షీట్స్ అని అంటున్నాడు ఈజ్ టర్మ్డ్ యాజ్ ఏ అన్నాడండి. ఇప్పుడే గమనించారో లేదో, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్స్లో రెండో క్వశ్చన్ అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ మనకి హార్డ్నెస్ గురించి అడిగాడు. ఇప్పుడు రెండోది ఇక్కడ డైరెక్ట్గా డెఫినేషన్ అడుగుతున్నాడు అనమాట. డైరెక్ట్గా డెఫినేషన్ అడిగి అది ఏంటి ప్రాపర్టీ అని అడుగుతున్నాడు. మీరు ప్రాపర్టీ ఏంటో తెలుసుకున్నట్లయితే ఇది ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. డ్రా ఇంటూ వైర్స్ అని అన్నాడంటే ఇది డక్టాలిటీ ప్రాపర్టీ ఎక్కడుందో చూసుకొని మనకి థిన్ షీట్స్ అన్నాడు కదా, థిన్ షీట్స్ మలయబిలిటీ ప్రాపర్టీ అండి. నేను మలయబిలిటీ అంటే ఆల్రెడీ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్స్ ఫస్ట్ క్వశ్చన్లో వచ్చినప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైనా ఒక మెటల్ అనేది రోలింగ్ ఆర్ హ్యామరింగ్ చేసినప్పుడు థిన్ షీట్స్గా డ్రా చేసినట్లయితే దానిని మలయబిలిటీ ప్రాపర్టీ అంటాము. ఓకేనా. బ్రిటిల్నెస్ అనేది మనకి పగిలే గుణంగానే ఉన్నట్లయితే దానిని బ్రిటిల్నెస్ ప్రాపర్టీ అంటాము. టఫ్నెస్ అనేది రిపీటెడ్ బ్లోస్ని తట్టుకునే శక్తి ఉంటే దాన్ని టఫ్నెస్ అనేసి అంటాము. హార్డ్నెస్ అనేది వెయ్యరు, అబ్రెషను అండ్ మనకి కట్ రెసిస్టెన్స్ అనేది ఉంటే దాన్ని మనము హార్డ్నెస్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్డ్ అండి. ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో మనము క్లియర్గా క్వశ్చన్ అనేది క్లియర్గా చదవడం నేర్చుకోవాలి. ఒకవేళ వాడు విచ్ ఈజ్ యూజ్డ్ అనేసి అన్నారు అనుకోండి, నాట్ తీస్తారంటే అక్కడ ఆన్సర్ అనేది తప్పు అయిపోతుంది అనమాట. సో అందుకనే క్వశ్చన్ అనేది లాస్ట్ వరకు చదవండి, కొద్దిగా క్లియర్గా చదవండి. ఈజ్ నాట్ యూజ్డ్ టు కనెక్ట్ టూ షాఫ్ట్స్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్మిట్ ద పవర్ అనమాట. ఎప్పుడైనా సరే పవర్ ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే రెండు షాఫ్ట్స్, ఇక్కడ షాఫ్ట్ నెంబర్ 1, ఇక్కడ షాఫ్ట్ నెంబర్ 2 ఉంది. సో దీన్ని దేనో దాంతో కనెక్ట్ చేస్తే కదా పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో అలా జనరేట్ అవ్వకుండా ఉండే ఇక్కడ ఏది ఉంది టూలని అడుగుతున్నాడు అనమాట. సో మనకి 3 ఒక ధర్మాన్ని కలిగి ఉంటాయి, ఒకటేమో డిఫరెంట్ ధర్మాన్ని కలిగి ఉంటుంది. అదే మనకి ఆన్సర్ అవుతుంది. బోల్ట్స్ అనేవి మనకి పవర్ని జనరేట్ చేస్తాయి. ఎందుకు అంటే మనం బోల్ట్లు బిగించినప్పుడు పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. బాల్ బేరింగ్స్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఫ్రిక్షన్ని క్రియేట్ చేయకుండా తగ్గిస్తుంది అనమాట. సో ఇది పవర్కి సంబంధించింది కాదు. నెక్స్ట్ కప్లింగ్స్ అనేది పవర్ జనరేట్ చేస్తుంది. కీస్ అనేవి పవర్ని జనరేట్ చేస్తాయి. సో ఇక్కడ ఏది కానిది బాల్ బేరింగ్స్ అనేది ఉండడం జరిగింది. సో బాల్ బేరింగ్ ఈజ్ ద అవర్ రైట్ ఆన్సర్. అంతేగాని ఇంటి కొట్టినని తప్పు ఆన్సర్ కాదు, అదే మనకి క్లిక్ చేయాలన్నమాట ఆన్సర్లో. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, లీస్ట్ కౌంట్ ఆఫ్ ఏ స్టీల్ రూల్ అని అన్నాడండి. స్టీల్ రూల్ తాలూకు తీసుకున్నట్లయితే మనము ఒక స్టీల్ రూల్ తీసుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, స్టీల్ రూల్ నుంచి నేను ఫస్ట్గా కొలవలసిన కొలత ఏది, నేను స్టీల్ రూల్తో మినిమం కొలవలసిన కొలత ఏదంటే 0.5 mm నేను మినిమము కొలవచ్చు అనమాట. అంతకంటే తక్కువగా కొలవలేను. దానిని ఏదైతే నువ్వు మినిమంగా కొలవగలవో ఆ కొలతనే మనము లీస్ట్ కొలత అనేసి అంటాము. ఆ 0.5 mm ఎక్కడైతే ఉన్నదో అదే మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ 0.05 mm కూడా ఉండడం జరిగింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, డాష్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఏ కేస్ హార్డనింగ్. ఓకేనా. ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ ఏ కేస్ హార్డనింగ్ అంట. ఇన్ విచ్ ద అవుటర్ లేయర్ ఈజ్ మేడ్ హార్డ్ బై ఇంక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ ద కార్బన్ అనమాట. సో ఏదైనా ఒక మెటీరియల్ మీద ఇక్కడ మనకు అవుటర్ లేయర్ మీద కార్బన్ పర్సంటేజ్ పెంచి దీన్ని హార్డ్ చేస్తున్నాము బై యూజింగ్ ద కార్బరైజింగ్ ప్రాసెస్. సో కేస్ హార్డనింగ్ ప్రాసెస్ అన్నాడు, దాన్నే మనము కార్బరైజింగ్ ప్రాసెస్ అంటామండి. కార్బరైజింగ్ ప్రాసెస్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒక మెటీరియల్ మీద అవుటర్ లేయర్ మీద మనకి అమౌంట్ ఆఫ్ ద కార్బన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసావో హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సింపుల్ లాజిక్. హార్డ్నెస్ పెరగాలి అంటే మనకి కార్బన్ పర్సంటేజ్ అనేది పెరగాలి. ఓకేనా. హార్డ్నెస్ అనేది తగ్గాలి అంటే కార్బన్ పర్సంటేజ్ అనేది తగ్గాలి. అంటే ఏంటి, కార్బన్ అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకేనా ఐరన్లో.